గుంటూరు జిల్లా తాడికొండలో లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ అశోక్ బాబుల చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ నేపథ్యంలో లోకేష్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేశారో ప్రజలందరికీ తెలుసని పల్లా శ్రీనివాసరావు అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ కార్యకర్తలకు ప్రమాద భీమాని 5 లక్షల వరకు చెల్లించడం పార్టీ నిబంధనకు నిర్వచనమని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తెలిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా స్టేట్ లీగల్ సెల్ కోసాన వెంకటేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించడం జరిగిందండి. దాంట్లో మరి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు అలాగే పాల్గొనడం జరిగింది. దీంతో పాటు ఆల్పాటి రాజేంద్ర గారు, మిగతా నాయకులందరూ కూడా, మా ఎమ్మెల్సీ గారు అశోక్ బాబు గారు కూడా పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా నాకు సుమారు 1 కోటి మెంబర్షిప్ ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే ఈ రాష్ట్ర ప్రజానికాని తరఫున లోకేష్ బాబుకి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఈ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పార్టీని మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. అలాగే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాలుగా ఆయన బుధస్కంధాలపై వేసుకొని ఈ పార్టీని ఇంతవరకు తీసుకురావడం జరిగింది. మాకు యువ నాయకత్వం లోకేష్ బాబు గారు ఉంది కనుక ఈ పార్టీ యొక్క బాధ్యతను కూడా తను తీసుకొని ముందు నడిపిస్తారని కోరుకుంటూ, వారికి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇంతవరకు నాయకులందరూ కూడా పార్టీ జనరల్గా సంక్షేమము, అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. కానీ లోకేష్ బాబు టైంలో